10th క్లాస్ బయాలజీ విటమిన్స్ టాపిక్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, థయామిన్ B1 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? పెలాగ్రా, స్కర్వీ, బెరీ రికెట్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 బెరీ. గ్లాసైటిస్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పైరిడాక్సిన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 రైబోఫ్లావిన్. క్వశ్చన్ నెంబర్ 3, జీర్ణ వ్యవస్థ నుండి బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషించబడే విటమిన్ ఏది? సైనోకోబాలమిన్, B12, ప్యాంటోథెనిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, టోకోఫెరాల్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 సైనోకోబాలమిన్, B12. గాయాలు మానకపోవడం, ఎముకలు విరగకపోవడం ఏ విటమిన్ లోపము? విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ సి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 విటమిన్ సి. రేచీకటి, కంటి పొడిబారడం ఏ విటమిన్ న్యూనత వ్యాధులు? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ విటమిన్ ఏ రెటినాల్. సన్షైన్ విటమిన్ అని దేన్ని పిలుస్తారు? విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ B12. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 విటమిన్ డి. పురుషుల్లో వంధ్యత్వము, స్త్రీల్లో గర్భస్రావ సమస్యలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి? ఈ, కే, డి, ప్యాంటోథెనిక్ యాసిడ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 టోకోఫెరాల్, విటమిన్ ఇ. రక్తం గడ్డగట్టకపోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి? విటమిన్ ఏ, B6, కే, సి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 విటమిన్ కే. అరికాళ్ళ మంటలు, నడవలేకపోవడం ఏ విటమిన్ లోపం? ప్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 ప్యాంటోథెనిక్ యాసిడ్. కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత ఏ విటమిన్ లోపం వల్ల కలిగే నాడీ సంబంధమైన సమస్యలు? థయామిన్, రైబోఫ్లావిన్, బయోటిన్, రెటినాల్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 బయోటిన్. నెక్స్ట్ మ్యాచింగ్ జతపరిచే పట్టికలో B1, B2, B6, C ఆస్కార్బిక్ ఆమ్లం, థయామిన్, రైబోఫ్లావిన్, పైరిడాక్సిన్. సో దీనికి సరైనటువంటి మ్యాచింగ్ గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 2, 3, 4, 1. క్వశ్చన్ నెంబర్ 12, విటమిన్లు వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు జత. రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఆస్కార్బిక్ ఆమ్లం. ఇటు పక్కన రికెట్స్, స్కర్వీ, కన్ను చర్మ వ్యాధులు, సంతానోత్పత్తి సమస్యలు. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 2 3, 1, 4, 2. విటమిన్లు వనరులు సైనకోబాలమిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, కాల్సిఫెరాలు, నియాసిన్. పొల్లని పండ్లు, సూర్యకిరణాలు, జీర్ణ వ్యవస్థలు, బ్యాక్టీరియా, మూత్రపిండాలు, కాలేయం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 3, 1, 2, 4. విటమిన్లు లోపం వల్ల వచ్చే లక్షణాలు, ఆ విటమిన్లు మ్యాచింగ్. నోటిపూత, పెదవులు పగలడం, చర్మ వ్యాధులు, నీటి విరోచనాలు, వాంతులు, మూర్ఛలు, పక్షవాతం, నడలేకపోవటం, మడవ నొప్పులు. పక్కన విటమిన్స్ విటమిన్ B3, B1, ప్యాంటోథెనిక్ యాసిడ్, B2. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 4, 1, 2, 3. విటమిన్లు వ్యాధులు మ్యాచింగ్. పెర్నిషియస్ ఎనిమియా, రక్తహీనత, ల్యూకోసైట్ల తగ్గింపు, రక్తం గడ్డగట్టకపోవడం, నాడీ సంబంధమైన సమస్యలు. ఇటుపక్క విటమిన్లు ఫోలిక్ యాసిడ్, ఫైలోక్వినాన్, బయోటిన్, సైనకోబాలమిన్. దీనికి సరైనటువంటి జతపరిచే మ్యాచింగ్ ఆప్షన్ 1 4, 1, 2, 3. నెక్స్ట్ సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రశ్నలు. ఈ క్రింది వాటిలో సరికాని విటమిన్ ఏ రెటినాల్కు సంబంధించి సరికాని వాక్యం. ఇది ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి, మామిడిలో లభిస్తుంది. దీని లోపం వల్ల రేచీకటి, చత్వారం వస్తాయి. దీని లోపం వల్ల రక్తం గడ్డగట్టడం ఆలస్యమవుతుంది. జిరాఫ్ తాలిమియా, కండ్లు పొడిబారటం దీని న్యూనత వ్యాధి. దీంట్లో సరికాని వాక్యము ఆప్షన్ 3 దీని లోపం వల్ల రక్తం గడ్డగట్టడం ఆలస్యమవుతుంది. విటమిన్ల లోపానికి వ్యాధులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? B1 లోపం వల్ల బెరీ వస్తుంది. C లోపం వల్ల స్కర్వీ వస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వస్తుంది. B3 లోపం వల్ల పెలాగ్రా వ్యాధి వస్తుంది. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3 ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ 18, బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? B2 లోపం వల్ల గ్లాసైటిస్ వస్తుంది. ప్యాంటోథెనిక్ యాసిడ్ వల్ల అరికాల మంటలు వస్తాయి. ఫోలిక్ ఆమ్లం వల్ల రక్తహీనత వస్తుంది. బయోటిన్ లోపం వల్ల ఎముకలు సరిగా పెరగవు. దీంట్లో సరికాని వాక్యము ఆప్షన్ 4 బయోటిన్ లోపం వల్ల ఎముకలు పెరగవు.
నెక్స్ట్ సరి అయిన వాక్యాన్ని గుర్తించే ప్రశ్నలు. డి విటమిన్కి సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. దీని లోపల రక్తం గడ్డగట్టదు. డి విటమిన్ ఉత్పత్తికి సూర్యకిరణాలు డి విటమిన్ ఉత్పత్తి తోడ్పడతాయి. దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. పుల్లని పంటలు అత్యధికంగా లభిస్తుంది. దీని లోపం వల్ల పెలాగ్ర వ్యాధి వస్తుంది. దీంట్లో సరికాని వాక్యము డి విటమిన్కి సంబంధించి సరైన వాక్యము సూర్యకిరణాలు డి విటమిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 20. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లానికి సంబంధించి సరైనటువంటి వాక్యం ఏది? దీని లోపం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ద్వారా తయారవుతుంది. ఆకుకూరలు, పుల్లని పండ్లు దీనికి మంచి వనరులు. దీని లోపం వల్ల గాయాలు త్వరగా మానవు. దీని లోపం వల్ల కన్ను చర్మ వ్యాధులు వస్తాయి. సరైన వాక్యం ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆకుకూరలు, పుల్లని పండ్లు దీనికి మంచి వంటలు. దీని లోపం వల్ల గాయాలు త్వరగా మానవు. 21. B12 విటమిన్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. దీని లోపం వల్ల పెర్నీషియస్ ఎనిమియా వస్తుంది. ఇది అంటలో చర్మం ద్వారా తయారవుతుంది. దీని లోపం వల్ల అరికాళ్ళ మంటలు వస్తాయి. ఇది కేవలం ఆకుకూరల్లో మాత్రమే లభిస్తుంది. దీనికి సరైన వాక్యము ఆప్షన్ 1. పెర్నీషియస్ ఎనిమియా వస్తుంది దీని లోపం వల్ల. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని చదివి సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి. విటమిన్ డి సన్షైన్ విటమిన్ అంటారు. ఇది ఉదయం పూట సూర్యకిరణాలు చర్మం మీద పడినప్పుడు డి విటమిన్ ఉత్పత్తికి తయారవుతాయి. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏఆర్కి సరైన వివరణ. ఏఆర్ రెండు సరైనవి. ఏఆర్కి సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ సరైనది. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 1. ఏఆర్ రెండు సరైనవే, వివరణ కూడా సరైనది. క్వశ్చన్ నెంబర్ 23. విటమిన్ కే లోపం ఉన్న వ్యక్తులు గాయమైనప్పుడు రక్తం త్వరగా గడ్డగట్టదు. కారణం రక్తం గడ్డగట్టే ప్రక్రియలో విటమిన్ కే ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఏఆర్ రెండు సరైనవే, వివరణ కూడా సరైనది. ఏఆర్ రెండు సరైనవే, వివరణ సరికాదు. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ సరైనది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఏఆర్ రెండు సరైనవే, వివరణ కూడా సరైనది. చివరి ప్రశ్న. విటమిన్ B12 లోపం వల్ల పెర్నీషియస్ ఎనిమియా వస్తుంది. కారణం విటమిన్ B12 కేవలం పుల్లని పండ్లలో మాత్రమే అత్యధికంగా ఉంటుంది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏఆర్కి సరైన వివరణ. ఏఆర్ రెండు సరైనవే. ఏఆర్కి సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ సరైనది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఆప్షన్ 3. ఏ సరైనది, ఆర్ తప్పు. అజర్షన్ కరెక్ట్. అంటే B12 లోపం వల్ల పెర్నీషియస్ ఎనిమియా వస్తుంది రైటే, కానీ దీనికి సరైనటువంటి వివరణ కాదు. B12 విటమిన్ లోపం వల్ల B12 కేవలం పుల్లని పండ్లలో మాత్రమే అత్యధికంగా లభిస్తుంది. సో ఇది వివరణ తప్పు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.